ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల సంక్షేమానికి మరో పెద్ద అడుగు పడింది. దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో కలిసి దివ్యాంగులతో బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల దూరం దివ్యాంగులతో కలిసి ప్రయాణిస్తూ వారి సమస్యలు, సంక్షేమంపై తెలుసుకున్నారు. ప్రయాణం సందర్భంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన నేతలు పల్లె వెలుగు బస్సులో దివ్యాంగులతో మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. 21 కేటగిరీల్లో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తించనుండగా సహాయకులతో కలిపి సుమారు 12.76 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఎన్నికల